నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఈ సమయంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆయన జైలుకి వెళ్లి 40 రోజులైంది. ఇప్పటి వరకు ఊరట దక్కలేదు. చంద్రబాబుకు బెయిల్ ఎప్పుడొస్తుందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. చంద్రబాబు న్యాయ పోరాటం, ఆయన జైల్లో ఉన్నప్పుడు టీడీపీ పనితీరుపైన ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఈ 40 రోజుల్లో అసలేం జరిగింది? చంద్రబాబుకు బెయిల్ ఎప్పుడొస్తుంది? స్కిల్ కేసులో చంద్రబాబు జైలుకి వెళ్లి 40 రోజులైంది. ఆయన జైల్లో ఉన్నప్పుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఆందోళనలు చేసింది. అయితే అవేమీ నిర్మాణాత్మకంగా లేవు అన్న వాదన వినిపిస్తోంది. అసలు అధినేత జైలుకి వెళ్తే వచ్చే రియాక్షన్ ఇదేనా అన్న ప్రశ్న కూడా వస్తోంది. మరోవైపు బాబు బెయిల్పై కేడర్లో చాలా ప్రశ్నలున్నాయి. ఏపీలో ఎన్నికల కోసం అధికార ప్రతిపక్షాలు చాలా ముందుగానే సిద్ధమయ్యాయి. టీడీపీ తొలి విడత మేనిఫెస్టో ప్రకటించింది. చంద్రబాబు బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో జిల్లాలు తిరుగుతున్నారు. ఆ సమయంలో అనూహ్య పరిణామాల మధ్య చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. స్కిల్ కేసును ముందు పెట్టి చంద్రబాబును సిఐడి అరెస్ట్ చేసింది. ఎఫ్ఐఆర్ పేరు లేకపోయినా విచారణలో ఆధారాలు దొరికితే అరెస్టు చేయొచ్చని అధికారులు వాదించారు. చంద్రబాబు లాయర్ల అభ్యంతరాలను తోసిపుచ్చారు. నంద్యాలలో అరెస్టు తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టులోనూ రోజంతా వాదనలు జరిగాయి. చివరకు చంద్రబాబును రిమాండ్కు పంపించారు. ఈ రిమాండ్ ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చారు. చంద్రబాబు అరెస్ట్ టీడీపీ క్యాడర్కు షాక్ ఇచ్చింది. అయితే త్వరగానే తేరుకున్న తమ్ముళ్లు నిరసనల పేరుతో రోడ్డు మీదకొచ్చారు. ఆందోళనలు జరగలేదా అంటే జరిగాయి, కానీ నిర్మాణాత్మకంగా లేదనే అభిప్రాయం వినిపించింది. ఎక్కడికక్కడ క్యాడర్ నిరసన తెలిపినా ఏపీ వ్యాప్తంగా ప్రభావం చూపేలా అయితే నిరసన కార్యక్రమం జరగలేదనే చర్చ వచ్చింది. అసలు చంద్రబాబు అరెస్ట్ అవుతారని తెలుగు తమ్ముళ్లు ఊహించలేదు. ఆ తర్వాత త్వరగానే బెయిల్ వస్తుందనుకున్నారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వారిలో అనుమానాలు పెరుగుతూ వచ్చాయి. అసలు చంద్రబాబుకు బెయిల్ వస్తుందా లేదా, వస్తే ఎప్పుడొస్తుందనే చర్చ మొదలైంది. ఇటు ప్రజల్లోనూ టీడీపీ ఆందోళనలు చూశాక భిన్నాభిప్రాయాలొచ్చాయి. చంద్రబాబు లేకుండా ఆందోళనలే సరిగా జరగలేదనే వాదన వినిపించింది. ఎన్నికల్లోగా చంద్రబాబు బయటకు రాకపోతే పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు లేకుండా టీడీపీ ఎన్నికల కార్యాచరణ తీసుకోగలదా, ప్రచారం ఎలా చేస్తుందా అని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు. టీడీపీలో కింది స్థాయి కార్యకర్తలు ఆందోళన చేస్తున్నా ద్వితీయ శ్రేణి నేతలు, సీనియర్లు ఎక్కడా కనిపించలేదనే మాటొచ్చింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు తీసుకున్న వాళ్లు ఇప్పుడేమయ్యారనే ప్రశ్నలొస్తున్నాయి. హౌస్ అరెస్టులు, పోలీస్ కేసుల సాకులు చెప్పి ఆందోళన చేయకుండా తప్పించుకున్న వైనం అందరి కళ్లకు కనిపిస్తోంది. కొంతమంది సీనియర్లు చేసిన ఆందోళన కూడా ఏదో బలవంతపు సంసారంలా ఉంది తప్ప చిత్తశుద్ధితో నిరసన తెలిపినట్టుగా కనిపించలేదు. మొదట కొన్ని రోజులైతే క్యాడరే లీడ్ తీసుకుని నిరసన తెలపాల్సొచ్చింది. ఆ తర్వాతే సీనియర్లు కొంతమందైనా రోడ్డు మీదకొచ్చారు. ఇలాగైతే ఎన్నికల్లో పార్టీని ఎలా నడిపిస్తారని ప్రజల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు జైలుకెళ్లారు సరే, పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏమైందనే చర్చే ఇప్పుడు హాట్ టాపిక్. టీడీపీ కొత్త పార్టీ కాదు, దశాబ్దాల అనుభవం, ఎన్నో ఆటుపోట్లను చూసిన పార్టీ. అలాంటి పార్టీలో అధినేత అందుబాటులో లేకపోతే లీడ్ తీసుకుని కార్యక్రమాలు చేసేవారే కరువయ్యారా అనే ప్రశ్నలు ప్రజలతో పాటు క్యాడర్ నుంచి దూసుకొస్తున్నాయి. ముఖ్యంగా కార్యకర్తల్లో ఈ విషయంలో నేతలపై తీవ్రంగా అసంతృప్తి ఉంది. టీడీపీ బలమైన క్యాడర్ ఉన్న పార్టీ, మిగతా పార్టీలకు భిన్నంగా కార్పొరేట్ స్టైల్లో పనిచేసే పార్టీ. ఇక్కడ దశాబ్దాల అనుభవం ఉన్న నేతలు పదుల సంఖ్యలో ఉన్నారు. వీరందరికీ సంక్షోభాల్లో ఏం చేయాలో తెలుసు. అయినా సరే అధినేత లేని సమయంలో పార్టీ కాడి మోయకుండా కింద పడేస్తారా అనే ప్రశ్నలొస్తున్నాయి. అసలు హౌస్ అరెస్టులు, పోలీస్ కేసుల పేరు చెప్పి ఆందోళనకు జంకటం వింతగా ఉందంటున్నారు కార్యకర్తలు. కింది స్థాయి క్యాడర్కు ధైర్యం చెప్పాల్సిన నేతలే కేసులకు భయపడితే ఎలాగనేది వారి పాయింట్. పార్టీ అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సీనియర్లు మరింత బాధ్యతగా ఉండాలి. అధికార పక్షం ఎలాంటి ఎత్తులేసినా వాటికి వెరవకుండా వ్యూహాలు రచించాలి. అంతేకాని ఈ పరిణామాలు ఊహించలేదు, ఇలా అవుతుందని అనుకోలేదు లాంటి డైలాగులకు రాజకీయాల్లో స్థానం లేదు. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో ఉన్న నేతలు చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ టీడీపీ నేతల్లో ఆ అప్రమత్తత ఉందా అనేదే $1 మిలియన్ ప్రశ్న. టీడీపీ సీనియర్లు, ద్వితీయ శ్రేణి నాయకత్వం తీరుతో క్యాడర్లోనూ అనుమానాలు మొదలయ్యాయి. ఆందోళనలే సరిగ్గా జరపలేని వాళ్లు ఎన్నికల్లో పార్టీని ఎలా నడిపిస్తారనే సందేహాలొస్తున్నాయి. ప్రజల్లో కూడా ఇదే చర్చ జరుగుతోందని, దీనికి సమాధానం కోసమైనా నిర్మాణాత్మకంగా పనిచేయాలనేది క్యాడర్ నుంచి వస్తున్న డిమాండ్. మరి ఇప్పటికైనా టీడీపీ సీనియర్లు లీడ్ తీసుకుని ముందుకొస్తారా లేదా అనేది చూడాల్సిందే. టీడీపీ నేతల పనితీరు చూశాకే వైసీపీ కూడా బాబు లేకపోతే పార్టీ పనైపోయినట్టేనని సెటైర్లు వేస్తోందని అంటున్నారు. చివరకు జనసేన అధినేత పవన్ కూడా టీడీపీ బలహీనపడిందని చెప్పాక కూడా సీనియర్లు అందుకు అనుగుణంగా రియాక్ట్ కావడం లేదని క్యాడర్ అడుగుతోంది. సహజంగా పార్టీలో నేతలు క్యాడర్కు దిశానిర్దేశం చేయాలి. కానీ ప్రస్తుతం క్యాడరే ఏం చేయాలో చెబుతున్నా టీడీపీ సీనియర్లు పెద్దగా స్పందించకపోవడం వారికి ఆందోళన కలిగిస్తోంది. చంద్రబాబుకు బెయిల్ కోసం ఓవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు ఈ విషయం ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల కార్యాచరణ కూడా తీసుకోవాలని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
ఆందోళనలు కూడా చాలా వరకు క్యాడర్ స్వచ్ఛందంగా చేసిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ విషయం ఎక్కువగా బయటకు రావడం కూడా పార్టీకి మంచిది కాదనేది క్యాడర్ ఉద్దేశంగా ఉంది. గతంలో టీడీపీ చాలా ఆందోళనలు చేసిందని, ఎప్పుడూ ఇలా జరగలేదని తెలుగు తమ్ముళ్లు గుర్తు చేసుకుంటున్నారు. మొత్తం మీద బాబు అరెస్టుకు టీడీపీ నుంచి రియాక్షన్ ఇంతేనా అనే ప్రశ్నలకు తావిచ్చేలా ఆందోళనలు జరిగాయనేది క్యాడర్ నుంచి వస్తున్న అభిప్రాయం. ప్రజల్లోనూ ఇదే రకమైన చర్చ జరుగుతోంది. ఆందోళనలు జరిగిన తీరు చూశాకే ఇలాగైతే బాబు లేకుండా ఎన్నికల ప్రచారం చేయగలరా అనే సందేహాలు మొదలయ్యాయి. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇప్పటివరకు ఏ కోర్టులోనూ రిలీఫ్ రాలేదు. ఒకవేళ బెయిల్ వచ్చినా ఎన్నికల్లోపు వస్తుందా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ ఎన్నికల్లోపు బెయిల్ రాకపోతే పార్టీని ఇలాగే నడిపిస్తారా అని కార్యకర్తలు అడుగుతున్నారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకునే తాము మాట్లాడుతున్నామని అంటున్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజల రియాక్షన్లు చూశాకే పార్టీకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నామంటున్నారు క్యాడర్. మరి టీడీపీ ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా కార్యాచరణ తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. చంద్రబాబు అరెస్ట్ అయిన తొలి రోజు దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా పరిణామాలు జరిగాయి. ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు మీదుగా సుప్రీంకోర్టు వరకు పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రతిరోజు వాదనలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9న చంద్రబాబును అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే సమయంలోనే చంద్రబాబు మద్దతుదారులు సిఐడి అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎవరికైనా ఒకటే ప్రొసీజర్ అని చెప్పిన సిఐడి అధికారులు బాబును అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విజయవాడ సిట్ ఆఫీస్కు తీసుకువెళ్లి విచారించారు. సెప్టెంబర్ 10న ఏసీబీ కోర్టులో రోజంతా వాదనలు జరిగాయి. అసలు అరెస్ట్ అక్రమమని, గవర్నర్ అనుమతి తీసుకోలేదని చంద్రబాబు లాయర్లు వాదించారు. అయితే సిఐడి లాయర్లు మాత్రం కేసులో ఆధారాలున్నాయని, చంద్రబాబుని విచారించాలని వాదించారు. సెక్షన్ 409 మీద కూడా వాదోపవాదాలు జరిగాయి. ఇది బాబుకు వర్తించదని ఆయన తరపు లాయర్లు వర్తిస్తుందని సిఐడి లాయర్లు వాదించారు. తన లాయర్ల వాదనల కంటే ముందే జడ్జి అనుమతితో చంద్రబాబు తన వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనల తర్వాత సిఐడి రిమాండ్ రిపోర్ట్ చూసిన ఏసీబీ కోర్టు జడ్జ్ చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ప్రత్యేకంగా స్నేహ బ్లాక్ కేటాయించారు. Z+ కేటగిరీ భద్రతలో ఉన్న వ్యక్తి కావడంతో అందుకు తగ్గట్టుగా భద్రత ఏర్పాటు చేశారు. జడ్జి సూచనల మేరకు ఇంటి నుంచి భోజనానికి అనుమతించారు. జైల్లో సౌకర్యాలపై ములాఖతు తర్వాత బాబు కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే జడ్జి ఆదేశాలు అమలు చేశామని సిఐడి అధికారులు తెలిపారు. ఈలోగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన అరెస్ట్ అక్రమమని సిఐడి ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలని చంద్రబాబు హైకోర్టుకు వెళ్లారు. మరోవైపు చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. కానీ కస్టడీ అవసరం లేదని బాబు లాయర్లు వాదించారు. అటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉన్న సంగతి తెలుసుకున్న ఏసీబీ జడ్జ్ 2 రోజుల పాటు కస్టడీపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. చివరకు 2 రోజుల హైడ్రామా తర్వాత చంద్రబాబు క్వాష్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయని, సిఐడి ఇప్పటికే 4000 పేజీలు డాక్యుమెంట్లు సేకరించిందని, 140 మంది సాక్షుల్ని విచారించిందని, ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు చెప్పింది. దర్యాప్తు చేస్తున్న సిఐడికి స్వేచ్ఛ ఇవ్వాల్సి ఉందని చెబుతూ బాబు క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయ్యాక 2 రోజుల సిఐడి కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే సిఐడి 5 రోజుల కస్టడీకి అడిగితే జడ్జి మాత్రం 2 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చారు. విచారణ జరగాల్సిన సమయం, చేయాల్సిన విధానం, లాయర్లను అనుమతించడంపై మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగానే విచారిస్తామని హామీ ఇచ్చిన సిఐడి అధికారులు జ్యుడిషియల్ కస్టడీ ముగిశాక మళ్లీ చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అప్పుడు కూడా రిమాండ్కు ఇవ్వాలని సిఐడి అవసరం లేదని చంద్రబాబు తరపు లాయర్లు వాదించారు. అయితే వాదనలు విన్న ఏసీబీ జడ్జ్ మరో 11 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో అక్టోబర్ 5 వరకు రిమాండ్లో ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ తర్వాత కూడా రిమాండ్ పొడిగిస్తూ వచ్చారు. ప్రస్తుతం నవంబర్ 1 వరకు రిమాండ్ ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు లాయర్లు మొదటి నుంచి కేసు మెరిట్స్ కంటే సాంకేతిక అంశాల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఏ కోర్టుకు వెళ్లినా సాంకేతిక అంశాల మీదే వాదనలు వినిపించారు. చంద్రబాబు కూడా బెయిల్ కంటే క్వాష్కే ఎక్కువ ఆసక్తి చూపడంతో విచారణ జాప్యం జరిగిందనే వాదన ఉంది. ముఖ్యంగా అరెస్టు విషయంలో సెక్షన్ 17A ఉల్లంఘనని, కేసులో సెక్షన్ 409 యాడ్ చేయడాన్ని బాబు లాయర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇవి చాలా కీలకమని, సిఐడి నిబంధనలు బేఖాతరు చేసిందని వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల అరెస్ట్, విచారణకు గవర్నర్ అనుమతి అవసరమని సెక్షన్ 17A చెబుతోందన్నారు. కానీ సిఐడి గవర్నర్కు సమాచారం ఇవ్వలేదన్నారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చిన సిఐడి 4 రోజుల్లోగా గవర్నర్కు సమాచారం ఇవ్వొచ్చని, తాము స్పీకర్కు సమాచారం ఇచ్చామని చెప్పింది. సెక్షన్ 17Aకి 2018లో సవరణ చేశారని, స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇంకా ముందే ఉందని కూడా సిఐడి గుర్తు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలకంగా భావిస్తున్న సెక్షన్ 409 మీద కూడా ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి.
ఈ సెక్షన్ కింద నేరం నిరూపణ అయితే 10 ఏళ్లు జైలు శిక్ష తప్పదని సిఐడి చెబుతోంది. అయితే ప్రజాప్రతినిధి నేరపూరిత కుట్రకు పాల్పడ్డప్పుడే ఈ సెక్షన్ వర్తిస్తుందని, కానీ ఇక్కడ కేబినెట్ తీసుకున్న సమిష్టి నిర్ణయానికి బాబుని బాధ్యుణ్ణి చేసి సెక్షన్ 409 పెట్టడం చెల్లదని చంద్రబాబు తరపు లాయర్లు వాదిస్తున్నారు. క్వాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్, ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఎక్కడైనా ఈ వాదనలే జరుగుతున్నాయి. పిటిషన్లు మారుతున్నా అవే వాదనలు వినిపిస్తున్నారని సిఐడి ఆక్షేపిస్తోంది. అయితే సాంకేతిక అంశాలను విస్మరించలేరని, ఇవి చాలా తీవ్రమైన ఉల్లంఘనలని బాబు తరపు లాయర్లు అంటున్నారు. ఏసీబీ కోర్టు రెండోసారి రిమాండ్ విధించిన తర్వాత సిఐడి బాబుని మరోసారి కస్టడీకి కోరుతూ పిటిషన్ వేసింది. అటు చంద్రబాబు తరపు లాయర్లు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే జడ్జి మాత్రం రిమాండ్కి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయాలన్న హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్పై వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేశారు. సుప్రీంకోర్టులో ఏ తీర్పు వస్తుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఇలా స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ ఏసీబీ కోర్టులో మొదలై ఏపీ హైకోర్టు మీదుగా సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంలో క్వాష్ పిటిషన్పై ఎలాంటి నిర్ణయం వస్తుందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం వరకు చంద్రబాబు లాయర్లు సెక్షన్ 17A మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. బెయిల్ కంటే క్వాష్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్లే బెయిల్ ఆలస్యమవుతోందని కొందరు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే క్వాష్పై ఫోకస్ పెట్టడానికి కారణాలున్నాయంటోంది బాబు లాయర్ల టీం. స్కిల్ కేసులో బాబు రిమాండ్లో ఉండగానే సిఐడి మరో 2 కేసులు లైన్లో పెట్టింది. ఫైబర్నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లోనూ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోంది. అలా స్కిల్ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్టు చేసే ప్రమాదం ఉందని బాబు లీగల్ టీం గ్రహించింది. అందుకే ఒక్కసారి క్వాష్ పిటిషన్కు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తే ఇక చంద్రబాబును కేసుల పేరుతో టచ్ చేయలేరని అంటోంది. ఈ ఉద్దేశంతోనే క్వాష్ పిటిషన్పై ఫోకస్ పెడుతున్నట్టు చెబుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ విషయం తేలకముందే చంద్రబాబును కేసులు చుట్టుముడుతున్నాయి. కొత్త కేసులో విచారణ కోసం దర్యాప్తు అధికారులు పిటిషన్లేశారు. మరోవైపు చంద్రబాబు ఆరోగ్యం విషమించిందన్న వార్తలు ఒక్కసారిగా కలకలం రేపాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా బాబు న్యాయ పోరాటం చేస్తుండగానే మరోవైపు ఇతర కేసుల్లో విచారణ కోసం సిఐడి ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్లు వేసింది. అంగళ్ళు, ఇన్నర్ రింగ్ రోడ్, ఏపీ ఫైబర్నెట్ కేసుల్లో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. అటు చంద్రబాబు మళ్లీ ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసుల్లోనూ ఇరు వర్గాల మధ్య హోరాహోరీ వాదనలు జరుగుతున్నాయి. క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉండగా కొత్త కేసుల్లో పీటీ వారెంట్లకు ఎలా అనుమతిస్తారని చంద్రబాబు తరపు లాయర్లు అడుగుతుంటే, కొత్త కేసుల్లో అరెస్టు చేసుకోవచ్చని ప్రభుత్వం తరపు లాయర్లు కౌంటర్ ఇస్తున్నారు. ఇరు వర్గాలు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల్ని ప్రస్తావిస్తున్నారు. అయితే మిగతా కేసుల్లో చంద్రబాబును అరెస్టు చేయకుండా ప్రస్తుతానికి తాత్కాలిక ఊరటైతే దక్కింది. కానీ స్కిల్ కేసు ఇంకా కొలికి రావడం లేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమీ తేలకముందే కొత్త కేసులు, పిటిషన్లు వస్తూనే ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారం తేలేదెప్పుడనే ప్రశ్నలు వస్తున్నాయి. ఒక్క స్కిల్ డెవలప్మెంట్ కేసే ఇంకా తేలనప్పుడు ఇన్ని కేసులు ఎప్పటికి తేలుతాయనేది చూడాల్సి ఉంది. కేవలం కేసులో మెరిట్స్, డీమెరిట్స్ ఆధారంగా వాదనలు జరిగితే ఒకలా ఉంటుంది. కానీ ఇక్కడ సాంకేతిక అంశాలతో పాటు వివిధ సందర్భాల్లో సిఐడి వ్యవహార శైలి, ఇరువైపులా లాయర్ల వాదనల్లోని చిన్న అంశాలు కూడా పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఉండటం, అంత త్వరగా ఏదీ తేల్చలేని పరిస్థితి ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటు దర్యాప్తు కూడా ప్రాథమిక దశలోనూ లేదు, అలాగని తుది దశకు చేరలేదు. ప్రస్తుతం మధ్యలో ఉంది. ఈ దశలో తామెలా జోక్యం చేసుకోవాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ఇతర కేసుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయా? అక్కడేమైనా కొత్త అంశాలు వెలుగులోకి వస్తాయా అనేది చూడాలి. ముఖ్యంగా సాంకేతిక అంశాలపై ఎటూ తేల్చే పరిస్థితి లేకపోవడమే విచారణలో జాప్యానికి కారణమనే వాదన కూడా వినిపిస్తోంది. క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం మిగతా కోర్టులకు మార్గదర్శకంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద చంద్రబాబు కేసుల సంఖ్య ప్రస్తుతానికి 4గా కనిపిస్తున్నా పిటిషన్ల సంఖ్య మాత్రం అంతకు రెట్టింపు కన్నా ఎక్కువగా ఉంది. ఇరుపక్షాలు ఇప్పటికే దిగ్గజ లాయర్లను బరిలోకి దింపాయి. చంద్రబాబు తరపున మొదటి నుంచి సిద్ధార్థ లూత్రా వాదిస్తుండగా, కొత్తగా లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హరీష్ సాల్వే రంగంలోకి దిగారు. సిఐడి తరపున మొదటి నుంచి వాదిస్తున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు ముకుల్ రోహత్గి రంగంలోకి దిగారు. దిగ్గజ లాయర్లు వాదిస్తుండడంతో వీరి వాదనలు వినడానికి చాలా మంది లాయర్లు కోర్టుకొస్తున్నారు. దీంతో కోర్టు హాళ్లు కిక్కిరిసిపోతున్నాయి. మిగతా కేసుల సంగతి పక్కన పెడితే స్కిల్ డెవలప్మెంట్ కేసు మొదటి నుంచి చాలా మలుపులు తిరిగింది. అసలు చంద్రబాబు అరెస్టు జరిగిన తీరుపై తొలుత అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తొలి రోజు మొత్తం దీని మీదే వాదనలు జరిగాయి. ఆ తర్వాత కేసులో పెట్టిన సెక్షన్లపై వాదనలు జరిగాయి. ప్రతి సెక్షన్ మీద అటు ఇటు గంటల తరబడి వాదనలు జరిగాయి. ఆ తర్వాత కస్టడీ విధింపు, ఏ కస్టడీ ఇవ్వాలి, ఎలాంటి మినహాయింపులు ఇవ్వచ్చు అనే అంశాల మీదకు విచారణ మళ్లింది. జ్యుడిషియల్ రిమాండ్ అక్కర్లేదు, హౌస్ రిమాండ్ ఇవ్వాలని కూడా చంద్రబాబు తరపు లాయర్లు వాదించారు. అయితే సిఆర్పీసీలో అసలు హౌస్ రిమాండ్ అనే పదమే లేదని సిఐడి లాయర్లు వాదించారు. దీంతో ఏసీబీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్కి ఇచ్చింది. జ్యుడిషియల్ రిమాండ్లో చంద్రబాబు స్థాయి వ్యక్తికి ఎలాంటి వెసులుబాట్లు ఇవ్వాలనే అంశంపై కూడా వాదోపవాదాలు జరిగాయి. ఇక ఆ తర్వాత క్వాష్, బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా వాదనలు మరింత లోతుగా జరిగాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విధానం, అసలు కేసులో ఏముంది, చంద్రబాబుకు ఏం సంబంధం అనే అంశాలపై చాలా డీటెయిల్డ్గా వాదనలు జరిగాయి.
ఇలా కేసులో ప్రతి అంశం మీద పాయింట్ బై పాయింట్ వాదనలు జరిగాయి. వీటన్నింటికంటే ముందు సాంకేతిక అంశాలపై ఎక్కువగా వాదనలు జరిగాయి. సెక్షన్ 17A, సెక్షన్ 409 అనేవి బాగా చర్చనీయాంశమయ్యాయి. అసలు ఈ సెక్షన్లు ఏం చెబుతున్నాయి? వీటికి స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధం ఏంటి? ఎవరు నిబంధనలు ఉల్లంఘించారు? సిఐడి చూపిస్తున్న ఆధారాలు పరిగణలోకి తీసుకోవచ్చా లేదా? అసలు కేసుని ఎలా, ఎవరికి, ఎందుకు అన్వయించారు? ఇలా చాలా అంశాలపై రెండు పక్షాల లాయర్లు వాదించుకున్నారు. ఎప్పటికప్పుడు న్యాయస్థానాలు కూడా తమ రిమార్క్స్ చెబుతూ వచ్చాయి. మొత్తం మీద విచారణ అయితే చాలా సమగ్రంగా జరుగుతోంది, అందుకే ఆలస్యమవుతోందనేది ఒక వాదన. స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణ జరిగే విధానం మిగతా కేసులకు మోడల్గా నిలిచే అవకాశాలున్నాయనే అభిప్రాయం కూడా ఉంది. ఇప్పటికిప్పుడు విచారణ ఎంతకాలం జరుగుతుందనే విషయం ఎవరూ చెప్పే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి క్వాష్ పిటిషన్పై సుప్రీం తీసుకునే నిర్ణయంపైనే అందరి కళ్ళు ఉన్నాయి. ఇప్పటికే చంద్రబాబు జైలుకెళ్లి 40 రోజులైంది. బెయిల్ కోసం ఇంకెన్నాళ్లు నిరీక్షించాలని టీడీపీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో జరిగిన ప్రచారం కూడా వారి ఆందోళనను మరింత పెంచింది. అయితే దీనిపై జైలు అధికారులు తర్వాత క్లారిటీ ఇచ్చారు. అధినేత జైలుకెళ్లిన సమయంలో పార్టీలో సీనియర్లు, మిగతా నేతలు వ్యవహరిస్తున్న తీరు క్యాడర్కు సుతరాము నచ్చడం లేదు. 4 దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీ రియాక్ట్ అవ్వాల్సిన తీరు ఇదేనా అని ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నామని మదనపడుతున్నారు. పార్టీకి అధినేత కీలకమే, కానీ అధినేత అందుబాటులో లేనప్పుడు మిగతా నేతలు బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా హోదాలు అనుభవించిన వాళ్లు కష్ట సమయంలో ముందుండాలి. కానీ టీడీపీలో ఆ పరిస్థితి ఉందా అంటే లేదనే సమాధానం వస్తోంది. బాబు జైలుకెళ్తే ఆందోళన చేయాలని, క్యాడర్కు మార్గదర్శనం చేయాలని సీనియర్లకు తెలీదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. క్యాడర్కు గైడెన్స్ ఇవ్వాల్సింది పోయి వారు ఆందోళనలు చేస్తున్నా మార్గదర్శనం చేసే పరిస్థితిలో లేకపోవడంపై చర్చ జరుగుతోంది. హౌస్ అరెస్ట్ల పేరు చెప్పి రోడ్ల మీదకు రాకపోవడాన్ని ఎవరూ సమర్థించే పరిస్థితి లేదు. రాజకీయాల్లో కేసులకు, అరెస్టులకు భయపడి ఆందోళన చేయకుండా ఉంటే కుదురుతుందా అనేది క్యాడర్ అడుగుతున్న ప్రశ్న. టీడీపీలో సీనియర్లు, ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పటికైనా సరైన కార్యాచరణ తీసుకోవాలి. ఆందోళన చేస్తున్నట్టు అనిపించడం కాదు, కనిపించాలంటున్నారు కార్యకర్తలు. చంద్రబాబుకు బెయిల్ ఎప్పుడొస్తుందనే ప్రశ్నలు క్యాడర్లో ఇప్పటికే వస్తున్నాయి. ఇలాంటి విషయాలపై ఎక్కువ చర్చ జరగకుండా ఎన్నికల్లో గెలుపే ప్రధాన ఎజెండాగా కార్యాచరణ తీసుకోవాలి. దీనికోసం నేతలు ద్విముఖ వ్యూహం అమలు చేయాలి. ఓ టీం బాబు లీగల్ యాక్షన్ మీద, మరో టీం పార్టీ పొలిటికల్ యాక్షన్ మీద వర్క్ చేస్తే క్యాడర్కు ఊరటగా ఉంటుంది. 40 రోజులు తక్కువ సమయం కాదు. ఇకనైనా క్యాడర్కు సరైన దిశానిర్దేశం చేయాలని, మొదట నిర్మాణాత్మక కార్యాచరణ తీసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఇక నుంచి చేసే ఆందోళనల ప్రభావమైన ఏపీ వ్యాప్తంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అనుకుంటున్నారు.